మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు విజయ్ మల్లది అండి. ఈ కర్ణపిశాచి ఫిల్మ్కి డైరెక్టర్ని. ఇది ఎస్బీకే డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్లో భరత్ కుమార్ సిగిరెడ్డి గారి నిర్మాణంలో ఈ కర్ణపిశాచి అనే సినిమాని మేము చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్గా షూట్ అంతా కూడా ఈ ఉత్తరాంధ్రలోనే మొత్తం కంప్లీట్ చేసామండి. ఇట్ ఈజ్ ఏ డివైన్ అండ్ లవ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. కంప్లీట్గా థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ ఫిల్మ్ ఈ సినిమా కూడా టోటల్గా. సో ఇందులో మన ఉత్తరాంధ్ర కళాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం మా ప్రొడ్యూసర్ గారు మేము అంతా కలిసి వాళ్ళందరినీ మంచి టీమ్గా ఏర్పరిచి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో ఎంతోమంది కళాకారులకి మంచి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా నాతో సహా భావిస్తున్నాను. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ కాబట్టి. సో ప్రోడక్ట్ అంతా కూడా చాలా ఫైన్గా చాలా బాగా వచ్చిందండి. టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి బ్యానర్లో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా రేపు December 27th గ్రాండ్గా 2 స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రాలో రిలీజ్ అవుతుందండి. అందుకు మా టీం తరఫున చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన విజయ్ మల్లాది గారికి, భరత్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ గారికి, వినీత్ గారు మమ్మల్ని చాలా బాగా, అంటే మేము ఏమాత్రమైన చిన్న కరెక్షన్స్ ఉన్నా చాలా బాగా చెప్పారు. అండ్ మా విలన్ గారు నిఖిల్ గారు అండ్ హీరోయిన్ రమ్యశ్రీ గారు అండ్ ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మంచి సపోర్ట్ ఇచ్చారు మా మూవీకి. అండ్ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన మీడియా పార్ట్నర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా మూవీకి చాలా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరూ వచ్చి మా మూవీని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ మూవీలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు? మూవీ అంతా చాలా ఫ్రెండ్లీగా చేసామన్నమాట. అంటే పెద్ద బడ్డన్ ఏం లేదు. ఏమాత్రం ఏమైనా తప్పున్నా విజయ్ సార్ అండ్ భరత్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చి ఎంత పర్ఫెక్ట్గా చేయగలమో అంత పర్ఫెక్ట్గా చేయించుకున్నారు సార్, విజయ్ సార్. ఏమాత్రం భయపడకుండా చాలా కంఫర్టబుల్గా చేశాను ఈ మూవీ. అంటే ఇది ఎంత మంచి ఆపర్చునిటీ రావడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్ అండ్ భరత్ కుమార్ సార్. నా పేరు నిఖిల్ మంగళంపల్లి. నేను ఈ కర్ణపిశాచి అనే మూవీలో వన్ ఆఫ్ ది లీడ్, అంటే మెయిన్ విలన్గా యాక్ట్ చేశాను. సో ముందుగా నాకు ఇంతటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇద్దరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏంటి అని అంటే రేపు 27 డిసెంబర్న మా సినిమా సిల్వర్ స్క్రీన్ మీద పడబోతుంది. సో దానికి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను. అండ్ మేమైతే సినిమా చూసాం. సో సినిమా అయితే చాలా, అంటే ఆడియన్స్ అందరికీ కూడా ఆ థ్రిల్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకనంటే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ని ఇందులో చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు లవ్ ట్రాక్ని ఈ సస్పెన్స్ థ్రిల్లర్కి యాడ్ చేసాం. సో ఈ లవ్ యాడ్ చేసి దాంతో పాటు మీరు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని చూస్తే, అండ్ దాంట్లో కూడా హారర్ టచ్ యాడ్ అయి ఉన్న మూవీ ఇది. సో మీరు అంటే చూడటానికి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఒక ఎక్సైట్మెంట్ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. మీరు ట్రైలర్ చూసినా కూడా మీకు ఆ ఎక్సైట్మెంట్ తెలుస్తుంది. నన్ను యాక్టర్గా ట్రీట్ చేస్తారా లేకపోతే ప్రొడ్యూసర్గా ట్రీట్ చేస్తారా అన్నది ఇప్పుడు యాక్చువల్గా డెసిషన్ పాయింట్ మీకే వదిలేస్తున్నాను. నేనైతే ఫస్ట్ స్టోరీ రాసుకుని ఎవరైనా మంచి డైరెక్టర్ దొరికితే ఇక్కడ షూట్ చేద్దాము వైజాగ్లోనే మొత్తం అని చూస్తున్నాను. ఆ టైంలో విజయ్ గారు మా బాబాయ్ గారి ద్వారా పరిచయం అయ్యారు. ఆయన కూడా ఈశ్వరరావు గారు వాన్పల్లి, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేశారు విజయ్ మల్లాది గారిని. సో అలాగా కొలాబరేట్ అయ్యి స్టోరీ మొత్తం డెవలప్ చేసుకొని వైజాగ్ ఆర్టిస్ట్ అందరికీ మంచి ఆడిషన్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేసుకొని అప్పుడు అంతా అయిన తరుణంలో ఆయన సరే ఈ మెయిన్ రోల్ మీరే చేయొచ్చు కదా, ఎందుకు
ఎందుకు మళ్ళీ బయటికి అంటే అప్పుడు నాకు నేను స్పేస్ తీసుకొని నేను ప్రిపేర్ అయ్యి అప్పుడు మెయిన్ లీడ్ రోల్ని తీసుకుని చేయడం జరిగింది. సో బేసిక్గా స్టోరీ రాసుకున్నప్పుడు నాకు సంబంధించినంత వరకు స్టోరీ రాసినప్పుడు హీరో ఎవరు అంటే తనకి ఎప్పుడు డైరెక్షన్ అంటే ఎప్పుడు చెప్తా ఉండేవాడిని. నా స్టోరీ ప్రకారం విలనే హీరో ఇందులోని. సో నా మెయిన్ స్టోరీ పాయింట్ అంతా తన చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ రకంగా స్టోరీ గురించి చెప్పాలంటే అండ్ ప్రొడక్షన్ గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేయడం ఇది. నాకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ విజయ్ గారు ప్రతి పాయింట్లోని ఇదిగో ఇలా చేస్తే మనకి కాస్ట్ ఇలా పడుతుంది, ఇలా చేస్తే ఇలా ఎక్కువ అవుతుంది అని ప్రతి దగ్గర అనాలిసిస్ కరెక్ట్గా చేసుకొని ఒక వేని క్రియేట్ చేసి మూవీకి ఒక ప్రాపర్గా మొత్తం అంతా మనము స్క్రీన్ ప్లే అంతా చేసి తక్కువ షెడ్యూల్స్లో షూట్ కంప్లీట్ అయ్యేలాగా, తక్కువ టైంలో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేలాగా ప్రతిదీ కరెక్ట్ పర్సన్స్ దగ్గరికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తీసుకువెళ్ళి మూవీ కంప్లీట్ చేయడానికి చాలా మాకు హెల్ప్ చేశారు. సో కరెక్ట్గా చెప్పాలంటే డబ్బులు నేను పెట్టిన ప్రొడ్యూసర్ ఆయనే అనాలి, ప్రొడక్షన్ మేనేజర్ ఎవ్రీథింగ్ ఆయనే అనాలి. ఇంకా హీరో ఆస్పెక్ట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. సో నాకు కొంత స్పేస్ ఇచ్చారు, ఈ క్యారెక్టర్ మీరే చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో దానికి తగ్గ ప్రిపరేషన్ నేను అయ్యి ఆ రోల్ నేను చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ దాన్ని చూసి 27th మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను.